to TV45 News. ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర దేశానికి భారత్ సరైన గుణపాఠం నేర్పిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. సైన్యం విజయాన్ని కీర్తిస్తూ నెల్లూరు నగరంలో వేలాది ప్రజలు తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై అని నినాదిస్తూ విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బతి కొడతామని ప్రధాని చెప్పినట్లే ఉగ్రవాద శిబిరాలను సైన్యం ధ్వంసం చేసిందని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందన్నారు. ఈ ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచే వారికి భారత్ సరైన గుణపాఠం నేర్పిందన్నారు. మీకు అందరికీ తెలుసు, పాకిస్తాన్ ఎలా టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తుందనేది మొన్న 26 మందిని కాశ్మీరులో పొట్టన పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరిని కలిసివేసింది ఆ సన్నివేశం. ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపటం జరిగింది. భర్తని ఎవరైతే టూరిజానికి పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరూ ఉంటే అడిగడిగి భర్తని కాల్చారు, పిల్లల ముందు భార్య ముందు. అది మరీ నీచమైన ఇది. అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రారంభించి
ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు. కానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలను పెట్టుంటే వాటిలన్నింటినీ మన సైనికులు ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూరాలో అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్. అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటుంది. ప్రత్యేకంగా మన భారత ప్రధాని, ఆయన ప్రధాని అయినప్పటి నుంచి 2014 నుంచి మనం గమనిస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలా, అందరితో వ్యాపారాలు చేయాలా, మన వస్తువుల్ని వాళ్ళకి ఎగుమతి చేయాలా, వాళ్ళ వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా భారతదేశాన్ని నెంబర్ 1గా ప్రపంచంలో చేయడానికి ప్రయత్నిస్తుంటే పాకిస్తాను ఈ యొక్క ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇలా చేసిన దానికి బుద్ధి చెప్తామని మొదటి రోజే భారత ప్రధాని చెప్పారు. పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని. అదేవిధంగా ఆపరేషన్ సింధూరా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అలా చేసిన వీళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరంగా ర్యాలీ బీజేపీ నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అవడంతోనే పాకిస్తాన్ వాళ్ళందరికీ భయాలు పుట్టినాయి. ముఖ్యంగా కూడా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర మహిళలందరికీ కూడా జోహార్లు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరం తలెత్తుకొని తిరుగుతున్నాం. ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ని తీసేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం అందరం దీన్ని గౌరవించాల్సిన బాధ్యత, మనం అందరం కలిసికట్టుగా భారతదేశంతో పాటు మనం అందరం కృషి చేసి పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. పాకిస్తాన్కి మన జనాభా అని ఊస్తే పారిపోయే పాకిస్తానీలు వాళ్ళందరినీ తరిమి కొట్టి మనం బాధ్యత తీసుకోవాలి. జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఇది సర్వసత్తాక నవ భారతదేశం. పాత సహనంతో కూడుకున్న భారతదేశం కాదు. ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు పోయాయి. ఒక హద్దు మీరు ముందడుగు వేస్తే తాట తీసి తరిమి కొడతామని మన జవాన్లు నిరూపించారు. ఈ రోజున సరిహద్దు ప్రాంతంలో నా మహిళల సింధూరం తీసుకోపోవాలని చూసిన మిమ్మల్ని పాకిస్తాన్ చివరి పౌరుడు వరకు వెన్నులో వణుకు పుట్టించారు మా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. రోజుల వ్యవధిలోనే భారతదేశం మీద దాడి జరిగిన రోజుల వ్యవధిలోనే తోక ముడుచుకునేటట్టు చేసిన భారత జవాన్లకు, త్రిదళ జన సైనికులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటితో యుద్ధం ముగియలేదు. ఏ రోజున మీరు ముందడుగేస్తే 100 అడుగులు వెనక్కి తరిమి కొడతామని చెప్పి మరొకసారి భారతదేశం తరఫున మన జవాన్లు నినదించారు. ఈ రోజున పాకిస్తాన్ మత ఉగ్రవాదాన్ని సరైన రీతిలో ఎదుర్కొన్న భారత ప్రభుత్వానికి, జవాన్లకు, ఈ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ పేరున ప్రతి భారతీయుడు కూడా జరిగిన యుద్ధంలో జవాను వెన్నంటి ఉన్నాడు. భారతదేశ స్ఫూర్తిని ముందుకు నడిపించే సమయ స్ఫూర్తిలో ప్రతి భారతీయుడు కూడా భారతదేశ ప్రధాని యొక్క గౌరవానికి గౌరవించబడి ముందుకు నడుస్తారు మరొకసారి తెలియజేస్తూ, మరెప్పుడూ భారతదేశం జోలికి రావద్దని, వస్తే ఇంతకింత సమాధానం చెప్తామని, ట్రయల్ రన్ యుద్ధానికే తలకిందులైన పాకిస్తాన్ కి మరొకసారి సందేశం ఇస్తూ, పవన్ కళ్యాణ్ గారు సత్యం ఏదైతే చెప్పారో దాన్ని వక్రీకరిస్తున్న సూడో సెక్యులర్ వాదులందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారే కాదు నేను కూడా చెప్తున్నాను, మతం పేరున జరిగిన ఉగ్రవాదాన్ని మీరు వక్రీకరిస్తే, పాకిస్తాన్ మీద మీకు ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి. మతస్థులందరినీ అనట్లేదు, మతం పేరుతో ఉగ్రవాదం ఎవరు చేశారో వాళ్ళకే చెప్తున్నాను, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే తిరిగి వెళ్ళి